అందరికీ నమస్కారం. తీయని కథలకు స్వాగతం. పేక మేడలు అనే నవల రెండవ భాగాన్ని వినేద్దామండి. సంవత్సరం తిరిగేసరికి భాను తల్లి కూడా అయింది. రాజా వంటి అల్లుణ్ణి చూసి మురిసిపోయాను. తల్లిదండ్రులతో ఉన్న అందచందాలన్నీ వాడికి వచ్చాయి. తెల్లగా సన్నగా సూర్యకిరణంలా ప్రకాశిస్తూ వాడు ఏడాది లోపునే గునగునా నడిచేస్తుంటే చూడ్డానికి 1000 కళ్ళు కావాలనిపించేది. భాను అదృష్టవంతురాలు. అన్ని సౌఖ్యాలు పొందగలుగుతుంది. ఆ 2 సంవత్సరాలలో భాను చాలా మారింది. ఓర్పు, శాంతం, నెమ్మది అన్నీ అలవడ్డాయి. నువ్వు చాలా మారిపోయావు భాను. మనం స్కూల్లో చదువుకున్నప్పటిలా ఎందుకు లేవు? ఇంకెప్పుడు అలా ఉండవా అన్నాను బిక్కముఖం వేసుకుని. భాను అదో రకంగా నవ్వింది. నేను మళ్ళా అలాగే ఉండాలంటే ప్రేమించే అన్నయ్య ఒక్కడే చాలడు. నాకేమిటో అర్థం కాలేదు. ఏమిటి భాను అన్నాను. అబ్బా, ఏం లేదు పోరా అనేసింది. నువ్వు మహా ఆరింద అయిపోయినట్టు నన్ను మరి పిల్లకాయలా తీసేస్తున్నావు. అసలు నువ్వే నాకన్నా చిన్నదానివి అన్నాను కోపంగా. భాను నవ్వింది. ఆ నవ్వులో ఏదో తక్కువైంది. ఆ నవ్వటంలో ఏమిటో లోటు ఉంది. పరీక్ష ఫలితాలు తెలిసాక భానుకి సంతోషంతో ఉత్తరం రాశాను. భాను, నేను MA మీ సిటీలో చదవాలనుకుంటున్నాను. ఈ టౌన్ మార్చేయాలని బుద్ధి పుడుతుంది. మళ్ళా నీకు దగ్గరగా వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ నాకు అనుమానం వచ్చి పడింది. భాను నన్ను వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకోమని బలవంతం పెడుతుందేమో. ఏం చేయాలి? వాళ్ళు ఏ అడ్డు ఆపు లేకుండా స్వేచ్ఛగా ఉంటున్న దంపతులయ్యే. వాళ్ళ ఆనందానికి నేను అడ్డు. సరిగదా? నా చదువు కూడా భాను కబుర్లతో సరిగ్గా సాగదు. భాను ఎంత నిష్ఠూర పెట్టినా ఒప్పుకోకూడదు. బ్రతికాను. భాను రాసిన జవాబులో ఆ ప్రసక్తే లేదు. నా రాక కోసం పుట్టెడు ఆశతో ఎదురు చూస్తోందట. నా ఒళ్ళో తలపెట్టుకొని తనివి తీరా ఏడవాలని ఉందట రాసింది. పిచ్చి భాను. యూనివర్సిటీ ఫీజు కట్టి హాస్టల్లో చేరి సామానంతా గదిలో సర్ది కొంతసేపు పడుకున్నాను. సాయంత్రం లేచి అమ్మ నా కోసం ఇచ్చిన మినపసున్ని డబ్బాని సంచిలో వేసుకుని బయలుదేరాను. అప్పటికి భానుని చూసి కొన్ని నెలలైంది. భాను చాలా చిక్కినట్టు కనిపించింది. నన్ను చూస్తూనే నవ్వుమొహంతో ఏదో పెన్నిది దొరికినట్టే చేయి పట్టుకుంది. బాగున్నావా? నిన్ననే వస్తాననుకున్నాను. అసలు నీ ఉత్తరమే నాకు ఆలస్యంగా అందింది. పెద్దమ్మ వాళ్ళంతా కులాసానా? అబ్బా, చాలా పొడుగైపోయావే అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. జవాబులు వినకుండానే, ఒరే నాని, మామయ్య వచ్చాడురా. మామయ్య నీకేం తెచ్చాడో అడుగు అంటూ నడిబండితో ఆడుకుంటున్న వాణ్ణి లాక్కొచ్చింది. వాడు చకచకా నడిచి దగ్గరకొస్తుంటే బుగ్గగిల్లి, నీకేం తేలేదురా అల్లుడా అన్నాను. అల్లుడంతే అంత అలసనుకున్నావేమిటి? ఓ బిస్కెట్ ముక్కైనా లేకపోతే అది గుర్తుంచుకుంటాడు సుమా అంది భాను నవ్వి. అయితే నీ కొడుకు బిస్కెట్ల కట్నం చాలంటావా అన్నాను టిన్ను అందిస్తూ. ఇప్పటికి చాలు అంది గొప్పగా. మగవాడి తల్లి మరి. నానిగాడు బిస్కెట్లు ఎన్నిక చేస్తుంటే మేమిద్దరం కబుర్లలో కొట్టుకుపోయాం. అన్నిటి మధ్య నా పెళ్లి విషయం కూడా ఎత్తింది భాను. నేను పెళ్లాడబోయే ఆడది ఎవరితో గాని అదృష్టవంతురాలట. ఆ అదృష్టం సుశీలకే దక్కనివ్వాలట. సుశీల నాకు మేనమామ కూతురు. భానుకు ప్రాణ స్నేహితురాలు. సుశీల పుట్టినప్పటి నుండి కేశవ్ పెళ్ళాంగానే చలామణి అవుతుంది. కానీ అది నిజమో కాదో మా నాన్నకు, దేవుడంటూ ఉండేవాడికే తెలియాలి. నాన్న ఎప్పుడూ పైకి తేలడు. దేవుడు కనిపించను కూడా కనిపించడు. మరి తెలిసేది ఎలా? నా ఉద్దేశం చెప్పమంటే మాత్రం నాకేం అభ్యంతరం లేదు. పైగా సంతోషం కూడా. అయినా నేను నా పెళ్లి గురించి ఏనాడూ ఆలోచించలేదు. చెప్తే భాను నమ్మదు. కర్మ. నువ్వు దొంగవి. నీకు ఇష్టం లేక పెద్దనాన్న మీద గెంటుతున్నావు. నువ్వు పంతం పట్టి కూర్చుంటే ఎందుకు కాదు? ఎవరేం చేస్తారు అంది. నేను నవ్వాను. నేను పంతం ఎందుకు పట్టాలి? నీ సుశీల తప్పితే లోకం గొడ్డుపోయిందనా? లోకం ఎప్పుడు గొడ్డుపోదు రావుగారు అంది వెటకారంగా. అంతలోనే సీరియస్గా ప్రారంభించింది. సుశీల దృష్టిలో నీకున్న విలువ అపారమైనది. అది మరే అమ్మాయి మనసుతోటి పోల్చడానికి వీలు లేదు. తనకు ఊహ తెలిసిన క్షణం నుండి నిన్నే అభిమానిస్తూ. నీకెంత ఫీజు ఇస్తానందేమిటి? భాను క్షణం ఆగి నా కళ్ళల్లోకి చూస్తూ అంది. నీ గుణం దాని అందం కలిసిన కోడల్ని ఇస్తానని మాటిచ్చింది. భాను కళ్ళతో నవ్వుతుంటే సిగ్గుపడిపోయాను. అదేమిటో భాను,
ఆరిందల అన్ని విషయాల్లోనూ సిగ్గు లేకుండా మాట్లాడేస్తుంది. ఎవరిని అడిగి నీకు ఆ మాట ఇచ్చింది ఏమిటి అన్నాను కోపం నటిస్తూ. అదేమో దాన్నే అడుగు అనేసింది. కొంతసేపు అయ్యాక బావగారు ఇంకా రాలేదేం అన్నాను. టైం 8 కావస్తోంది, వస్తారు అంది ముభావంగా. బావ కబుర్లు ఏమైనా చెప్పు భాను అన్నాను. రేపటి నుంచి నువ్వు చూద్దు గానిలే అంది నవ్వుతూ. 9 కూడా దాటింది. ఎన్నిసార్లు అన్నానికి లేవమన్నా బావను రాని అంటూ కూర్చున్నాను. ఆయన వచ్చేసరికి మరో అరగంట అయింది. రోజు ఆయన వచ్చే వేళ అదేనట. ఈ పాడు ఉద్యోగాలకి పెళ్ళాం బిడ్డలకు పొత్తు కుదరదు కాబోలు. బాగున్నారా? అప్పుడే హాస్టల్లో దిగకపోతే 4 రోజులు ఇక్కడికి ఉండి వెళ్ళకపోయారా అంటూ పలకరించాడు. స్టేషన్ నుండి నేరుగా వెళ్ళిపోయాను బావా. సామాన్ అది ఇటు అటు తిప్పడం శ్రమ కదా. మీరు కులాసానా? 10 గంటల వరకు ఏం చాకరీ అండి? ఇంతవరకు ఆడవాళ్ళు ఒంటరిగా ఉండాల్సిందే అన్నాను. ఏం మీ చెల్లి ధైర్యస్తురాలే కదూ? స్నానం చేసి వస్తానండి అంటూ దొడ్లోకి వెళ్ళాడు. భోజనాలు అవగానే నిద్ర ముంచుకొచ్చింది. భాను సుఖంగా బ్రతుకుతుంది, అంతే చాలు అనుకుంటూ నిద్రలోకి జారిపోయాను. వారానికోసారైనా ఏదన్నా కొనుక్కు వచ్చి భానుకి అల్లుణ్ణి చూసి ఒక్క పూట భోజనం చేసి వెళ్ళడం అలవాటైంది. ఎప్పుడో గాని బావగారిని చూడడం తటస్థపడేది కాదు. ఆయన ఇంట్లో ఉండే కాలం తక్కువ. భాను ఒక్కతి ఏదో చదువుకుంటూనో కుట్టుకుంటూనో కొడుకుతో ఆడుకుంటూనో ఉండేది. నన్ను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయి చేయి పట్టుకుని మరీ పలకరించేది. అబ్బా, ఇంత ఒంటరితనం ఎలా భరిస్తున్నావు భాను అంటే ఏం చేయమంటావు అంది దిగులుగా. 2-3 నెలల్లోనే నేను గ్రహించినదేమిటంటే భాను అశాంతితో బాధపడుతుంది, దుఃఖంతో కృంగిపోతుంది. సుఖానికి దూరమైన దానిలా భారంగా రోజులు దొర్లిస్తుంది. పిడుగు దెబ్బ తిన్నట్టు అదిరిపడ్డాను. భాను అశాంతితో బాధపడడమా, దుఃఖంతో కృంగిపోవడమా? కారణం? ఎంత ఆలోచించినా ఏమీ తోచలేదు. భాను మాత్రం మారిపోయింది. ముభావంగా, ఉదాసీనంగా, ఏది తనకు పట్టనట్టు ప్రవర్తిస్తోంది. బావ ఏదో అడుగుతాడు, అందిస్తుంది, లేదా పొడిగా జవాబు చెబుతుంది, అంతే. భార్యాభర్తలిద్దరూ కలిసి చనువుగా ఎక్కువగా మాట్లాడుకోవటం అరుదు. వచ్చి రాని మాటలు చెబుతూ ఇల్లంతా బొంగరంలా తిరిగే కొడుకును ఇద్దరూ కలిసి ఆడించటం గాని, వాణ్ణి గురించి ముచ్చటించుకోవటం గాని నేను చూడలేదు. మరి అసలు కొడుకును తండ్రి ఎప్పుడు ఎత్తి తిరిగినట్టే ఉండదు. వాళ్ళ దాంపత్యంలో అనురాగాలు గాని అభిమానాలు గాని నాకేం అంతుపట్టలేదు. ఛా, వాళ్ళను నేను అపార్థం చేసుకుంటున్నానేమో. వాళ్ళ సంసారంలో నేను ఊహించే భయాలు మచ్చికైనా లేవేమో. వాళ్ళు నిర్మలంగా ప్రశాంతంగా బతుకుతున్నారేమో. అయితే ఇల్లాలి ముఖం మీద ఒక్క చిరునవ్వు రేఖ కూడా గోచరించదేం? కాంతిగా మెరిసే ఆ కన్నుల్లో దీనత్వం ఏదో గూడు కడుతుందేం? ఆటపాటలతో మునిగి తేలవలసిన ఇల్లు నిశ్శబ్దంతో తాండవిస్తుందేం? భానుని అడిగితే ఏమని? నా అనుమానం అనుమానమే అయితే భాను ఏమైనా అనుకొని బాధపడితే? శనివారం సాయంత్రం నేను వెళ్ళేసరికి బావగారింట్లోనే ఉన్నారు. ఇద్దరూ ఏదో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎన్నడూ లేనట్టు చూస్తూ నిలబడ్డాను. అదేమిటండి రావుగారు, చోద్యం చూస్తున్నట్టు నిలబడిపోయారు? అదే మిమ్మల్నే నవ్వాను. ఆ రోజు ఎందుకో ఆయన తీరిగ్గా కూర్చున్నాడు, సందడిగా కబుర్లు చెబుతున్నాడు. మీరు సమస్త విద్యలు నేర్చుకుని గాని పెళ్లి చేసుకోరేమిటండి? మా చెల్లాయి ఎవతో గాని సుఖపడిపోతుంది. మీ పెళ్లికొచ్చి ఓ 10 రోజుల పాటు జల్సా చేద్దామంటే ఏమిటండి మీరు? దానికేం భాగ్యం? ఓ 100 రూపాయలు మనవి కావనుకుంటే విసుగొత్తే వరకు హోటల్ వాడు విందులు చేస్తాడు, అంతే కదన్నయ్య అంది భాను. అన్నయ్య కాదు, అక్క అని పిలు. నీ అన్న కూడా ఒక మగవాడే అనుకుంటున్నావా ఏమిటి? మీరు మీ జాతిని బాగా పోల్చగలరు సుమండి. చమత్కారం అంతా మీ అన్న చెల్లెల సొంతం కాదు గాని మీ అన్నగారికి ఉన్న డబ్బు నాకే ఉంటేనా? చూసుకో, మేడలో కాలు కారులోనే, కారులో కాలు క్లబ్బులోనే. లేకపోతే మీ అన్నలాగా ఆడపిల్లలాగా కబుర్లాడుకుంటూ కూర్చుంటాననుకున్నావేమిటి? వాదనలతో 1 గంట గడిచింది. రేపెటైనా పిక్నిక్ వెళ్దామేమిటి అన్నాడు. భానులో సంతోషం నాకు స్పష్టంగా కనిపించింది. వెంటనే నేను ఒప్పేసుకున్నాను. ఎక్కడికి వెళ్ళేది, ఎన్ని గంటలకు బయలుదేరేది, ఏమేమి తీసుకెళ్లేది, ఎప్పటికి తిరిగి వచ్చేది అన్నీ కూలంకుషంగా చర్చించి పారేశాం. బావగారికి పులిహోర కావాలట, నేను బొబ్బట్లు చేయమన్నాను. భానుకి కొబ్బరి హల్వా మహాప్రాణం. 3 కొంచెం కొంచెం చేయాలని నిర్ణయించాం. పక్కల మీదికి చేరే వరకు మాటలు పెరుగుతూనే ఉన్నాయి.
నేను ఆలోచిస్తూ పడుకున్నాను. అదేమిటో వాళ్ళు హాయిగా నిర్మలంగా అన్యోన్యంగా బ్రతుకుతున్నారంటే ఎంతైనా నా మనసు ఒప్పుకోలేదు. భాను తెల్లవారుజామున 3 గంటలకే లేచింది కాబోలు. పొయ్యి అంటించి ఏమేమో చేస్తుంది. లైటు వేసి నా మంచం పక్క నుంచి తిరుగుతూ అల్మరాలో నుంచి సామాన్లేవో పట్టుకెళ్తోంది. నాకు మెలకువ వచ్చేసింది. ఎప్పుడు లేచావు భాను అన్నాను. నీకు మెలకువ వచ్చిందేమిట్రా, ఇక రానులే పడుకో అని లైటు తీసేసి వెళ్ళిపోయింది. ముసుగు బిగించాను. నిద్ర రాలేదు. మరి పడుకోబుద్ధి కాలేదు. పాపం భాను సగం చీకటి నెత్తిన వేసుకొని ఒక్కతే లేచి పనిచేసుకుంటుంది. కాస్త ఏవైనా సాయం చేస్తే బాగుండును. నాకే పని రాదు కదా, కర్మ. లేచి వెళ్ళి పీట వాల్చి కూర్చున్నాను. అప్పుడే లేచావేం అంది బియ్యం కడుగుతూ. నిద్ర పట్టడం లేదు, నీకు జత కూర్చుందామని వచ్చేశాను. మంచివాడివి గాని కొబ్బరి చిప్పలు కొడతావేమిటి అంది. ఆ కటిక చీకట్లోనే కడిగి కడగనట్టు మొహం కడిగేశాను. లేకపోతే అంతరాత్మ అరుస్తుంది కదా. కొబ్బరి నీళ్లు ఒక్కనే తాగేశాను. భాను ఏవో పనులు చేసుకుంటూనే కబుర్లు చెబుతోంది. కొబ్బరి కోరటం ఇంకా కాలేదు. ఈ యాలకులు మెత్తగా పొడుంచేయి, ఇవిగో పీట మీద పెడుతున్నాను. తర్వాత జీడిపప్పు ఒలిచిపెట్టు, మరి తొందరగా కానివ్వరా అంటూ హడావిడి పడుతోంది. బావుందే, తెల్లారేసరికి వంటంతా నేర్పేసేలా ఉన్నావు అన్నాను తాపిగా కొబ్బరి కోరుతూ. మంచిదే కదూ, నీ పెళ్ళాం సుఖపడుతుంది అంది. దానికోసం నన్ను కష్టపెడతావేమిటి? రేపు నీ సుఖం కోసం అది కష్టపడదు. ఎలాగైనా నిన్నటి నుంచి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. సరేగాని అన్నయ్య, ఏడాది కోనాడైనా మొగుడు పెళ్ళాం వంటింట్లో కూర్చొని కబుర్లాడుకుంటూ పని చేసుకుంటే సరదాగా ఉండదు. వేరే అడగాలా? అయితే వెంటనే బావగారిని లేపుకురమ్మంటావా? వెళ్ళు వెళ్ళు, నీ పళ్ళేమి ఎక్కువయ్యాయా ఏమిటి? బాపురే, శ్రీవారికి గుర్రం లక్షణాలు కూడా ఉన్నాయేమిటి అన్నాను. అంతలో చటక్కున గుర్తొచ్చి, భాను, ఇన్ని పనులు ఎప్పుడు నేర్చేసుకున్నావే? కాఫీ పెట్టడం కూడా తెలిసేది కాదు. 7 గంటల వరకు ముసుగు బిగించి పడుకునేదానివి. ఇప్పుడు ఇన్నాళ్లకు నన్ను మెచ్చుకున్న వాడివి నువ్వు కనబడ్డావు. ఇదో పునర్జన్మ. ఏమిటి భాను అలా మాట్లాడుతున్నావు? దానికి జవాబు చెప్పకుండా, సరే గాని ఏలకులు పొడి చేశావా, జీడిపప్పు పొలిచావా? అయ్యయ్యో, ఏం పనిరా, గొప్పగా చేస్తానని నీకు చెప్పాను. అన్ని పెచ్చులు పెచ్చులే గిల్లిపోసావు, తొక్కలన్నీ చూర్ణం చేశావు అంటూ 4 తిట్టి తను మళ్ళా బాగు చేసుకోసాగింది. నేను అలిగి కూర్చున్నాను. 6 గంటలయ్యేసరికి క్యారియర్లు 2 కట్టుపెట్టింది. నాకు వేన్నీళ్లు తోడి అంతలో నానిగాడు లేస్తే వాడికి నీళ్లు పోసింది. తను స్నానం చేసి అన్ని సర్దిపెట్టి లేత నీలం జరీ చీర కట్టుకు ఉస్తాబయింది. బావగారు లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ వస్తే టూత్ బ్రష్ అందించింది. ఆయన స్నానం చేసి టిఫిన్ అది కానిచ్చి వీధి అరుగు మీదికి వెళ్ళేసరికి ఎవడో ఒక ఆయన గుండెలు కవిలేలా పరిగెత్తుకుంటూ వచ్చి పడ్డాడు. రాజు, రాత్రి మెయిన్లో రామం వచ్చాడోయ్. ఇవాళ ఆదివారం కదా, నిన్ను కాఫీ అది అవగానే రమ్మని చెప్పమన్నాడు. అదేం వార్తో గాని వింటూనే బావగారి మొహం విద్యుత్ దీపంలా వెలిగింది. రామం వచ్చేశాడా? ఏం వార్త చెప్పావయ్యా? పద పద, నీ వెనకే వస్తున్నాను. అలా మూర్తిని కూడా పిలిచి వెళ్ళు అనేసి లోపలికొస్తూ, భాను, ఓ జత బట్టలు తీసిపెట్టు, బహుశా నేను మధ్యాహ్నం భోజనానికి రానేమో అన్నట్టు సాక్స్ మాసినట్టున్నాయి, మార్చిపెట్టు అంటూ ఏవేవో ఆర్డర్ చేసేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేమిటి, రాత్రి పిక్నిక్కి వెళ్దాం అనుకున్న సంగతి మర్చిపోయాడా? భాను నసుకుతూనే అంది. ఇవాళ తోటకి వెళ్దాం అనుకున్నాం కదూ, క్యారియర్లు కూడా సర్ది పెట్టేశాను. గొప్ప పని చేశావు. తోట ఎక్కడికి పారిపోదులేదు, మళ్ళీ వారం వెళ్దాం. ఏమండి రావు గారు, హాయిగా హోటల్ నుంచి తెచ్చుకున్నట్టు క్యారియర్లు విప్పుకొని అన్న చెల్లెలిద్దరూ తిని కూర్చోండి, ఏమంటారు అన్నాడు నవ్వుతూ. నిజానికి నాకు చిరాకు వేసింది, కానీ నవ్వి ఊరుకున్నాను. బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. 5 నిమిషాల్లో జరిగిపోయిన హఠాత్ సంఘటనకు నా మతి పోయినట్టే అయింది. నిట్టూర్చి తల తిప్పి చూస్తే భాను గుమ్మానికి తల ఆంచి నిలబడి ఉంది. కళ్ళల్లో నీళ్లు నిలిచి ఉన్నాయి. చా, ఇంత మాత్రానికి ఏడుస్తున్నావేమిటి? భలేదానివి. ఊరు నుండి స్నేహితుడు వస్తే ఎవరికైనా సంతోషం కదూ. పిక్నిక్ ఏముంది, మరోసారి వెళ్దాం. బావ అన్నట్టు కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అన్నాను ఓదార్పుగా. భాను కళ్ళు ఒత్తుకుంటూ అంది. నీకు తెలియదన్నయ్య, ఆయన వెళ్ళింది స్నేహితుడిని చూడ్డానికి కాదు. ఈ పేకాట వల్ల నా సంసారంలో ఎన్ని సుఖాలు మాసిపోతున్నాయో నీకు తెలీదు. నేను తుల్లిపడ్డాను. భాను, అవునన్నయ్య, నీకెలా చెప్పను?
తనకు తానే పిక్నిక్ కార్యక్రమం వేసి అర్ధరాత్రి లేచి భార్య అన్నీ చేస్తే తీరా అంతా అధ్వానం చేసిపోయింది పేకాట. నా ఆశ్చర్యానికి అంతులేదు. అతను పేకాట ఆడుతున్నందుకు కాదు, భాను పేకాటను సహిస్తున్నందుకు, పేకాట ఆడే వ్యక్తిని భరిస్తున్నందుకు. భాను ఏవగించుకునే విషయాలలో పేకాట ఒకటి. మగవాడు జూదరి అయితే అది సహించగలిగే శక్తి ఏ ఆడదానికే ఉండకూడదు అంది ఒకసారి. భాను, అంత తీవ్రంగా నిర్ణయం చేసుకోకు. ఈ రోజుల్లో పేకాట అనేది తిండి కన్నా ముఖ్యావసరంగా మారిపోయింది. అలాంటి విషయాలలో అంత అసహ్యం పెంచుకోవడం మంచిది కాదు అంటే అదో రకంగా చూస్తూ, అన్నయ్య, నువ్వు నిజంగానే చెప్తున్నావా అంది. అయితే మీ ఆయనకి పేకాట బాగా ఇష్టం అనుకో, నువ్వేం చేస్తావు? ఏం చేస్తావా? మాన్పిస్తాను. ఎంత ధీమా! అతను వినకపోతే? ఏమిటి నువ్వు ఇలా మాట్లాడతావు? భార్యాభర్తలు ఒకరు చెప్పింది ఒకరు వినని నాడు ఆ బంధమే నిరర్ధం అనుకుంటాను. నాకు ఏదో చెప్పాలని అనిపించింది, కానీ అంతకన్నా ఏం చెప్పాలో అర్థం కాలేదు. అదే భాను ఈనాడు మంచం మీద పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నా శరీరం కంపించింది. ఆ సంసారం అంతా అర్థమైపోయినట్టు అనిపించింది. భాను ఏడవడం నేనెన్నడూ చూడనిది, చూసినా సహించనిది. నెమ్మదిగా తల దగ్గర కూర్చొని జుట్టు మీద చేయి వేశాను. ఎందుకు భాను ఏడుస్తున్నావు అన్నాను. కొంతసేపటికి కళ్ళు తుడుచుకుంది. ఇదే నాకు మిగిలింది. ఏడిస్తే కొంత తృప్తిగా ఉంటుంది. నేనేమీ మాట్లాడలేకపోయాను. భాను సంసారంలో సుఖం సంతోషం అనుభవించటం లేదు. నేను ఊహించిన భయాలేవో నిజమవుతున్నాయి. భాను అన్నాను అప్రయత్నంగా. నీ తెలివితేటలతో భావని మార్చుకోలేకపోయావా? నీ చాతుర్యంతో రాయిని మనిషిని చేస్తావా? మనుషుల్లో రాళ్ళు కూడా ఉంటాయని నాకెప్పుడూ తెలియలేదు. భాను, తొందరపడుతున్నావు సుమా. ఒక మనిషిని పాషాణం అనడానికి కారణాలు చాలా కావాలి. పేకాడడం అనేది అతి స్వల్ప విషయం. భాను మాట్లాడలేదు. నేనే అన్నాను, అసలు నీ ప్రయత్నాలు నువ్వు చేసి చూసావా భాను? భాను కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నేను పూర్తిగా ఓడిపోయానన్నయ్య. ఈనాడు నా గర్వం అంతా మాసిపోయింది. ఈ 2 సంవత్సరాలలో ఎన్నో నిజాలు తెలుసుకున్నాను. కళ్ళు ఒత్తుకుంది. ఈ క్షణం వరకు నా కష్టం సుఖం ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఆఖరికి అమ్మకి, సుశీలకి కూడా తెలియనివ్వలేదు. మనసు కలతబారినప్పుడల్లా ఏనాటికైనా ఒక్క నీకు మాత్రం చెప్పుకోవాలనిపిస్తూ ఉంటుంది. నువ్వు తప్ప నాకెవరూ లేరు. నీకేం చెప్పను, ఎలా చెప్పను? నేను ఎంతో హాయిగా సుఖంగా బ్రతుకుతున్నానని కలలు కంటున్న నీకు నిజాలు ఎలా చెప్పనన్నయ్యా? తలగడం మీదకి వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. భాను ఎందుకింత పిచ్చిగా తయారైంది? చూస్తున్న కొద్దీ ఆశ్చర్యం ఎక్కువ అవుతుంది. బావ తరచూ పేకాడుతుంటాడు ఏమిటి అన్నాను నెమ్మదిగా. భాను కళ్ళెత్తి చూసింది. తరచూనా? తరచూ ఏం కర్మ, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం. క్లబ్బే ఇల్లు వాకిలి, పేకాటే సంసారం. స్నేహితులే భార్య బిడ్డలు. ఆయనకి మరేమీ వద్దు. ఇల్లు నరకం, భార్య రాక్షసి, కొడుకు శత్రువు. మరేం చేస్తారు? నేను కొంతసేపు ఆలోచించాను. భాను, నీకు కష్టంగానే ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళ పరిస్థితులు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. చూడు, ఈ ఆధునిక యుగాన్ని నువ్వు ఆమోదిస్తావు, ఇష్టపడతావు. దేశ కాల పరిస్థితులను బట్టి మారే విషయాలను కొంత ఎవరికైనా మనం అలవాటు చేసుకోవాలి. సిగరెట్లు, షికార్లు, పేకాటలు, క్లబ్బులు, సినిమాలు, జల్సాలు ఇవన్నీ మనం కోరుకునే నవనాగరికత ప్రభావమే. ఒక స్నేహితుడు సిగరెట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పి అందుకోకపోతే అసభ్యత. 10 మంది కలిసి పేకాడాలన్నప్పుడు వెనుకంజ వేస్తే పిరికితనం. రోడ్డు మీద కలిసిన వాళ్ళైనా హోటల్కి తీసుకెళ్లి కాఫీ పోయించకపోతే అమర్యాద. తనకు సినిమా మీద బుద్ధి పుడితే స్నేహితులను ఆహ్వానించకుండా ఒక్కడు వెళ్ళి వస్తే సిగ్గుచేటు. మంచో చెడో కొన్ని పనులు అనివార్యంగా తయారవుతున్నాయి. ఈనాడు అన్నిటినీ మంచిగానే ఆమోదిస్తున్న మగవాళ్ళు దేనికి వెనుకంజ వేయరు. కాల ప్రభావాన్ని బట్టి మంచి గాని చెడు గాని అనుభవించటమే అలవాటు చేసుకోవాలి. భాను, విడిదిలో బావగారు సిగరెట్ ఇవ్వబోతే తిరస్కరించానన్నావు, గుర్తుందా? దానికి దీనికి ముడిపెట్టకు భాను. 2 వ్యక్తులు ఒకే విధంగా ఎలా ప్రవర్తిస్తారు? నిన్న బావగారు నన్ను ఆడపిల్లనని ఎలా హాస్యం చేశారో చూసావా? నేను సిగరెట్లు కాల్చనని, పేకాడనని, నాకే సరదాలు లేవని కదా ఆయన ఉద్దేశం. చెడ్డ అలవాట్లకి దూరంగా ఉండేవాడు లోకం దృష్టిలో అసమర్థుడు, పిరికివాడు. అందుకే చాలా మంది ఏదో గొప్ప కోసం జల్సాలన్నీ అలవాటు చేసుకుంటారు. అది వారి వారి మనస్తత్వాలను బట్టి ఉంటుందనుకో. నేను అనేది ఏమిటంటే,
కాలంతో పాటు వచ్చిపడే ఇటువంటి విషయాలను సరదాలుగానే తీసుకోవాలి కానీ చెడ్డగా మనసుకు పట్టించుకోకూడదు. మాన మర్యాదలతోనూ కట్టుబొట్టు తీరులోనూ అసహ్యంగా ప్రవర్తిస్తున్న అమ్మాయిలు ఎంతమంది లేరు భాను. ఆ నైలాన్ చీరలు, ఒంటి నిండా రకరకాల రంగులు, జుట్టు కత్తిరింపులు, ప్రతి మగవాడితోటి రాసుకు తిరగటాలు, అవన్నీ చూస్తే వాళ్ళనెంత నీచంగా చూడాలంటావు? కానీ నిజానికి అలా చూస్తున్నాను. కాలం మారింది, వేషభాషలలో కూడా మార్పులొచ్చాయి. వాళ్ళ సరదా కొద్దీ ఏదో అలంకరించుకుంటున్నారు అనుకొని సమర్థించుకోవటం లేదా? అలాగే మగవాడి అలవాట్లలో కూడాను. అయినా ఈ వ్యసనాలకు మగవాళ్లే అలవాటు పడ్డారని నువ్వు అనుకుంటున్నావు గాని, సిగరెట్లు కాలుస్తూ మగవాళ్ళను మించి పేకాడే సొసైటీ లేడీస్ని ఎంతమందిని చూపించమంటావు? అక్కర్లేదు, లేరని నేనెప్పుడూ అనలేదు. నేను జాత్యాభిమానంతో మాట్లాడలేదు. తప్పు అనేది ఎవరైనా చేసినా తప్పే. అమ్మాయిల విషయంలో నువ్వు ఎత్తి చూపిన లక్షణాలు ఏవి నాకు లేవని అనుకుంటున్నాను. ఆ సంగతి నీకు తెలుసు. బావగారు నాకు పెళ్లి బట్టలలో ఒక నైలాన్ చీర కూడా తీసుకొచ్చారు. అది కట్టుకోవడం నాకు నచ్చదు. అయినా బావగారి కోసం 4-5 సార్లు రాత్రి సమయాల్లోనే కట్టుకున్నాను. ఇప్పటికీ అలాగే ఉంది. నేను ఫ్యాషన్గా ఉండనని, నిరాడంబరంగా ఉంటానని బావకి నచ్చదు. విపరీతమైన బావగారి వ్యసనాలు నాకు నచ్చవు. నువ్వు అన్నట్టు చెడ్డనైనా కొంతవరకు అయితే భరించవచ్చు. ఏవి చేసినా మితిమీరనంత వరకు సరదాలు, మీరితే వ్యసనాలు కాదంటావా? పండుగ రోజు ఒక్క పూట భర్తతో గడపాలనే అతి సామాన్యమైన కోరిక తీర్చుకోలేని దౌర్భాగ్యపు స్థితిని ఎలా సమర్థించుకోను? అర్థం లేని ఈ నాగరికతని, ఈ సభ్యతని ఎలా భరించను? భాను క్షణం ఆగింది. ఒక్క విషయం విను అన్నయ్య, నీకు పరిస్థితి తెలుస్తుంది. మొన్న సంక్రాంతికి అమ్మ ఉత్తరం రాయించినా నేను వెళ్ళలేదు. అప్పటికి ఒక్క పండుగ కూడా ఇక్కడ చేసుకోలేదు. సంక్రాంతి ఇక్కడే చేసుకోవాలని బుద్ధి పుట్టి ఉండిపోయాను. పండుగ 10 రోజులుందనగానే ఎన్నో ఆలోచించుకున్నాను, ఎన్నో నిర్ణయించుకున్నాను. ఆ 4 రోజులు నేనేం చీరలు కట్టుకునేది, బాబుకి ఏ చొక్కా తొడిగేది, ఏమేమి టిఫిన్లు చేసేది, ఏమేమి వంటలు వండేది, ఒకటేమిటి అన్నిటికీ పట్టి రాసి పెట్టుకున్నాను. అన్నీ బావగారికి చెప్పాను. పండుగ 4 రోజులు కొత్త టిఫిన్లు చేసుకు తిని కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం. సాయంత్రాలు ఎటైనా షికారుకు వెళ్ళాం. ఈ పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఉంది. ఎప్పుడూ మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఆ 4 రోజులు ఇంట్లో ఉండాలి మీరు. ఈ ఒక్కసారైనా కనీసం నా కోసం ఎంత సిగ్గు విడిచి ఎంత కోరికతో అడిగానో గ్రహించగలవా? అలా ఆడది అడగవలసిన అవసరమే రాకూడదు. గృహస్థులకే ఈ సలక్షణం అలవడి ఉండాలి. ఆయన ఏమీ చెప్పలేదు, నవ్వి ఊరుకున్నాడు. నా కోరిక తీసివే గర్వపడ్డాను. భోగి ఉదయం ఎంతో సంతోషంగా పనులు ప్రారంభించాను. తలంట్లు అయ్యాయి. టిఫిన్ తిని ఆయన పేపర్ చదువుకుంటూ కూర్చుంటే నేను వంటగదిలో పని చేసుకుంటున్నాను. ఒక్క అరగంట గడిచింది కాబోలు. ఆయన వంటింటి గుమ్మం ముందుకొస్తూ, ఏం ఊసిపోవటం లేదు భాను అన్నారు. ఒక్క పావుగంట కూర్చోండి, వచ్చేస్తాను అన్నాను. అబ్బా, ఇలా చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చుంటే చిరాగ్గా ఉంది. అలా కాసేపు బయటికి వెళ్ళొస్తాను. నేను ఆశ్చర్యంగా తలెత్తి చూశాను. ఇప్పుడు బయటికి వెళ్తే మీరు వచ్చినట్టేనా? కనీసం ఈ పండుగ రోజులైనా? ఏమిటో నీ సోది. పండుగ కాబట్టే 10 మంది చేరతారు. ఇలా ఇంట్లో కూర్చొని ఏం చేయమంటావు? ఇంట్లో కూర్చొని ఏం చేయమంటావా? ఇళ్లలోనే ఉండే వ్యక్తులంతా ఏం చేస్తున్నారు? చెప్పిందంతా ఏ గంగలో కలిసిపోయింది. కోపం వస్తున్నా నెమ్మదిగా అన్నాను. మనం ఇద్దరం ఉంటేనే మీకు తోచదంటున్నారు కదూ. మీరు వెళ్ళిపోయి నేనొక్కదాన్ని ఉంటే నాకెలా తోస్తుంది చెప్పండి. అందుకని నీకు నన్ను కాపలా కాయమంటావేమిటి? ఏ పక్క వాళ్ళ ఇంటికో వెళ్ళు. నా కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగిపోయాయి. ఇంట్లో మనిషి మీరు ఇల్లు విడిచి తిరుగుతుంటే నేను వాళ్ళని వీళ్ళను దేవరిస్తూ వెళ్ళనా? పండగ పూట మన ఇంటి తలుపులు మూసుకొని ఎవరింటికైనా వెళ్ళి కూర్చుంటే బాగుంటుందా? అందరి మగవాళ్ళు ఇళ్లల్లో ఉండటం లేదా? మనం ఇద్దరం కలిసి పండగ చేసుకోవాలనే సరదా నాకెప్పుడు తీరేది? భాను, నీ ప్రశ్నలకి నువ్వే మురిసిపోవాలి. ఎక్కడికి వెళ్ళకపోతే బాబును పెట్టుకొని ఇంట్లో కూర్చో. నేను మాత్రం ఆడదానిలా కూర్చోలేను. నేనేం మాట్లాడలేదు. కూర ముక్కలు కోస్తూ తలదించుకున్నాను. కళ్ళల్లోంచి నీళ్లు జలజలా రాలిపడ్డాయి. తన కోసం దేవరించే భార్య బిడ్డల్ని నిర్లక్ష్యం చేసి బయట 10 మంది కోసం పాకులాడే ఆ సంసారానికి అంతకన్నా ఏం చెప్పను? కనీసం ఆ 4 రోజులు ఆయన్ని ఇంటి పట్టున ఉంచుకోవాలన్న ఆరాటం తప్ప. నా వాళ్లతో నేను పండుగ సంతోషంగా జరుపుకోవాలని తప్పించటం అన్యాయమా? అంత సామాన్యమైన కోరిక ఎందుకు తీర్చుకోలేకపోయాను? నిండుతున్న కళ్ళని మాటిమాటికి తుడుచుకుంటూ
బాబుని దగ్గర పెట్టుకుని కూర్చున్నాను. 10, 12, 3, 5, 8, 11 రాత్రి అర్ధరాత్రి 11 గంటలకి తిరిగి రాక లేచి అన్నం వడ్డించాను. ఉదయం చేసిన పులిహోర సగ్గుజావ అలాగే ఉన్నాయి. నేను రుచి కూడా చూడలేదు. ఇంటికి వచ్చారన్న సంతోషం నిమిషమైనా నిలవకుండా, అన్నం తిన్న చేతి తడైనా ఆరకుండా తిరిగి బట్టలు వేసుకుంటుంటే ఆ పరిస్థితి ఎలా చెప్పను? నా ఒళ్ళు కోపంతో దుఃఖంతో కంపించిపోతుంది. అకస్మాత్తుగా తల బద్దలై ఆ వ్యక్తి కళ్ళ ఎదుట నేను చచ్చిపోతే, ఏదైనా అజ్ఞాత శక్తి ఆయన్ని ఆపితే, ఆ శరీరవాణి దూషిస్తే ఏమవుతుంది? వెళ్ళబోతున్న మనిషి చెయ్యి పట్టి నేనే పట్టుకున్నాను. ఇంత రాత్రి ఒక్కదాన్ని బాబుతో మళ్ళీ వెళ్తారా? అంతకన్నా కంఠం పిగలలేదు. ఛీ, ఎందుకీ మాత్రానికే శోకాలు పెడతావు? నేనేం దేశాలు తెగించిపోతున్నానా? స్వాతంత్రం సమానత్వం కావాలని లెక్చర్లు దంచుతారే, ఒక్క రాత్రి ఒంటరిగా ఉండలేవు? మరేం పర్వాలేదు, తలుపేసుకొని పడుకో. నేను పౌరుషపడి తక్షణం సంభాషణ విరమించుకోవచ్చు. కానీ ఆ మనిషిని మార్చుకోవాల్సిన అవసరం బాధ్యత నా మీద ఉన్నాయి. ఎంతో సాత్వికంగా అన్నాను. పగలంతా అక్కడే ఉన్నారు, రాత్రి కూడా ఏమిటి చెప్పండి? 24 గంటలు ఇల్లు విడిచి ఏమిటి సరదాలు? అంత మాత్రం నాకు తెలుసు గాని నువ్వు నోరు మూసుకొండు. ఎప్పుడు ఇల్లు వాకిలి పెళ్ళాం కొడుకు దొడ్డి అని చీపురు కట్టల వెధవసోద. ఉత్త రోజుల్లో ఎలాగో ఆ ఆఫీసులో పడి కొట్టుకుంటూనే ఉంటాం. వంటగదిలో పడి తన్నుకొస్తే నీకేం తెలుస్తాయి మగవాడి సరదాలు? మహా అడగొచ్చావు. సరదాలనేవి మగవాడి స్వంతం కావు, ఆడదానికి ఉన్నాయి. అవి తీర్చాలనే ధ్యాస మీకు లేదు. ఆ వంటగదిలో పడి తన్నుకోలేక కదూ మీకోసం దేవరించటం. అక్కర్లేదు, అది నీకు అలవాటే. ఆ రాత్రి ఎంత ఏడ్చానో, ఆ తిరస్కారం ఎలా భరించానో ఎవరికి తెలుసు? నేను ఏడిస్తే ఎవరు బాధపడాలి? నేను అలిగితే ఎవరు బ్రతిమాలాలి? ఆయన చేసే తప్పులు నేను ఎత్తి చూపుతానని, విమర్శిస్తానని నా మీద ఆయనకి కోపం. నేనంటే ఇష్టపడకపోవడానికి అదే కారణం. ఆయనకి మంచి అలవాట్లు తక్కువ. ఆయన్ని మార్చటానికి ప్రయత్నించకూడదు, వాదించకూడదు, విమర్శించకూడదు. ఆమోదించాలి, ప్రోత్సహించాలి. ఎలా ఎలా చెయ్యగలను? ఆ పగలు నేను అన్నం తినలేదు, ఆ రాత్రి కూడా ఆకలి వేయలేదు. కానీ బాబు కోసం తల్లిని నేను బాబుని పస్తులుంచగలనా? అన్నం తిని బాబు పక్కలో పడుకున్నాను. ఎవరు నిద్రపోకపోయినా తెల్లవారుతుంది. ఆ రోజు పెద్ద పండుగ, సంక్రాంతి. నేను ఎర్రజరి చీర కట్టుకొని బాబుకి తెల్ల సిల్కు బుష్ కోటు తొడగాల్సిన రోజు. కోవా చేసుకుని తిని కొత్త సినిమా చూడాల్సిన రోజు. కానీ కన్నీళ్లతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకోలేకపోయాను. సాధారణంగా వంట కానిచ్చి బాబుకి మాత్రం కొత్త బట్టలు తొడిగి కూర్చున్నాను. మధ్యాహ్నం 12కి కాబోలు వచ్చారు. అన్నం వడ్డించాను, పచ్చడితో చారుతో. ఇవాళేం చేయలేదా? లేదు. ఏం? ఎవరి కోసం? నేను చచ్చాననుకున్నావా? పండగ పూట అంత హాయిగా వండుకు తింటున్నారు. ఏమిటి దౌర్భాగ్యం? ఏం, నేను భోజనానికి రావడం లేదా? లేకపోతే రావద్దనా నీ ఉద్దేశం? మిమ్మల్ని ఇంటికి రమ్మనో పొమ్మనో నా ఉద్దేశం ఏమిటో మీకు తెలుసు. మీరు ఇంట్లో లేకుండా నాకేం చెయ్యాలనిపించలేదు, చెయ్యలేదు. ఓహో, నేను ఇంటికి రాకపోతే వంట పెంట మానేసి పడుకుంటావన్నమాట. ఎన్నాళ్ళు పంతం పడతానో నేను చూస్తాను. నీకు అనిపించడం అనిపించకపోవడం నాకు అవసరం లేదు. పండగ రోజుల్లో ఏదో ఒకటి చేయాల్సిందే. నీ పంతం సాగించుకో, మరి చూస్తాను. పేక మేడలు 2వ భాగం సమాప్తం. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.